कर लिया तमस मेरा। सृष्टि के जन्म से भी पहले तेरा वास था, ये जग रहे या ना रहे, रहेगी तेरी आस्था। दोनों में तेरी महानता, महानता, महानता। तू बसा जो है मेरा था कभी नहीं मेरा, क्या जो भी है सभी तेरा, तेरे सामने है झुका। సార్ నీ నెంబర్ ఫోన్ మళ్ళీ ఒక 5 నిమిషాలు చేస్తున్నాను. विश्व की पुकार है ये भागवत का सार है कि युद्ध ही तो वीर का है, ठोकरों को मार दो। రెండు చేతులను నడుము మీదకి తెచ్చుకోండి. గ్రీవా శక్తి వికాస్ మొదటగా మనం చేసే మళ్ళా మధ్యలోనే గాలి తీసుకొని పూర్తిగా గాలిని వదిలేస్తూ డైరెక్ట్గా చేస్తాము. గాలిని తీసుకుంటూనే పూర్తిగా వెనక్కి వెళ్ళిపోండి. తలలు తెరిచి చేయండి, మీకు కళ్ళు తిరగకుండా ఉంటాయి. నిర్మలమైన ఆకాశాన్ని చూస్తూ లేస్తూ క్రిందకి గాలి తీసుకుంటూ తలని పైకి. స్పాండిలైటిస్ ఉన్నవారు మరీ ఎక్కువగా వంచకండి. గాలి వదిలిపెడుతూ కిందకి నిదానంగా తలను తీసుకొని రండి స్ట్రైట్గా. ఇప్పుడు చక్కగా తనని కుడి భుజానికి ఆనించడం. మీ కుడి చేతిని మన కుడి చెవిని కుడి భుజానికి తీసుకుని వెళ్ళండి. కుడి ప్రక్కగా ఆసనాలను కుడి పక్క నుండి మొదలు పెడతాము. ఇప్పుడు నిదానంగా తలని గాలి తీసుకుంటూ మధ్యస్థ స్థితి, గాలిని వదిలిపెడుతూ ఎడమ ప్రక్కగా కుంటూ మధ్యస్థ స్థితి చేస్తాము. మీకు ఏదైనా సరే భుజాలకు సంబంధించిన సమస్యలుంటే మీ అరచేతులు ఒకదాని నిదానంగా గాలి వదిలేస్తూ క్రిందకి, గాలి తీసుకుంటూ పైకి. గాలి తీసుకుంటూ మధ్యస్థ స్థితి. అందరూ కుడి ప్రక్కకే చేద్దాం. నెమ్మదిగా గాలి వదిలేస్తూ కుడి వైపు తిరిగినటువంటి గడ్డలు ఏవైనా వ్యాయామం. గాలు ప్రాణాయామ అంటే ఐ ఎక్సర్సైజ్, నెక్ ఎక్సర్సైజ్, ఆసన ప్లస్ ప్రాణాయామ కలిపి చేస్తున్నాం. ఇప్పుడు నిదానంగా మధ్యకి వచ్చేసేయండి. గాలిని తీసుకుంటూ మరలా గాలిని వదిలిపెడుతూ దూరంగా వెళ్ళే చేతిని చూస్తూ వెళ్ళుకుంటూ మధ్యస్థ స్థితి. ఇప్పుడు గాలిని వదిలిపెడుతూ గాలి తీసుకుంటూ నిదానంగా పైకి. దూరంగా ఉన్న ఒక వస్తువు వైపు దృష్టి పెట్టండి. 1 2 3 4 5 కాకుండా ఉంటుంది. ఒక్కసారి నన్ను చూడండి. పాదహస్తాసన చేసేటప్పుడు పాదాల పక్కనే హస్తాలు ఏర్పాటు చేసుకోవడమే కాకుండా ఇన్నోవేటబుల్